హలో స్టూడెంట్స్. సో ఈరోజు మీకు బేసిక్ డేటా స్ట్రక్చర్స్లో ఒక కండిషన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈరోజు మనం ఏ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుంటామంటే, సో టు రైట్ ద ప్రోగ్రామ్ టు ఫైండ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. సో ఈ కండిషన్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. అది ఎలా అంటే, ఒక అరేలో మినిమమ్ మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. సో ఆ ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాను అంటే ఒకసారి చూడండి. సో ఇలా ఇది ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ రాస్తాము. రాసిన ప్రోగ్రామ్ని మనం రెండు విధాలుగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకటి సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని ఒక టర్బో సీజ్ ప్లస్. సో మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది నెట్లోంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా షార్ట్ కట్ ఓపెన్ అవుతుంది, మీకు డెస్క్టాప్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ని స్టెప్ బై స్టెప్ టైప్ చేసి సేవ్ చేసి రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అనదర్ కండిషన్ ఏంటంటే డైరెక్ట్గా మనం కంపైలర్ అనేది ఆన్లైన్లో ఒక ప్రోగ్రామ్ కంపైలర్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దాని నుంచి మనం ప్రోగ్రామ్ అనేది టైప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకో. సో ఫస్ట్ మీకు ఆన్లైన్లో ఏ విధంగా ఒక కంపైలర్ ప్రోగ్రామింగ్ కంపైలర్ అనేది ఏ విధంగా చేయాలంటే, సో ఇది చూడండి, ఇది మన లింక్ అండి. సో ఈ లింక్ కాపీ చేసి సో గూగుల్ క్రోమోలో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఒక ప్రోగ్రామింగ్ సి, సో బేసిక్ సి కంపైలర్ అనేది ఓపెన్ అవుతుంది మీకు. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ప్రోగ్రామ్ అంతా రిమూవ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ కానీ లేదా నోట్ ప్యాడ్లో కానీ మనం టైప్ చేస్తున్న ప్రోగ్రామ్ని సో కాపీ చేసేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినారు అంటే సో హ్యాష్ ఇంక్లూడ్ రైట్ studio.h. సో మనం ఏం చేస్తున్నాం అంటే కండిషన్ అనేది రాస్తున్నాం టు ఫైండ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఇనిషియేట్ చేయాలి అరే అని. ఇనిషియేట్ చేసిన తర్వాత దాని యొక్క సైజ్ని ఇండికేట్ చేయాలి. చేసిన తర్వాత దాంట్లో మినిమం ఎలిమెంట్ మ్యాక్సిమం ఎలిమెంట్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ కండిషన్స్ అని రాస్తున్నాను. సో ఇక్కడ మనం ఫర్ లూప్ అనేది రాస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ మినిమం, సో అరే అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం ఈక్వల్ టు అరే. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇనిషియేట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి మా ఇది మనం ఇనిషియేట్ చేసే ఎలిమెంట్స్. ఒక అరేలో డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఇనిషియేట్ చేస్తున్నాను. సో అది మీరు సీక్వెన్స్గానే ఇచ్చుకోవచ్చు, లేదంటే ర్యాండమ్గా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 5 2 9 1 6 3. ఇందులో మినిమం వాల్యూ ఏది 1, మ్యాక్సిమం వాల్యూ 9. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రన్ అనే ఐకాన్ ఉంది కదా. సో దీని మీద ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది కంపైల్ అయ్యి మీకు ఇక్కడ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సో మినిమం ఎలిమెంట్ 1, మ్యాక్సిమం ఎలిమెంట్ 9. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూస్ చేంజ్ చేస్తాను. సో -45, సో 28 ఈ విధంగా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడున్న ఎలిమెంట్స్ ఈ అరేలో మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో మినిమం వాల్యూ ఏది, మ్యాక్సిమం వాల్యూ ఏది? సో మనకు బేసిక్గా తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మినిమం వాల్యూ -45, మ్యాక్సిమం వాల్యూ 28. సో ఆటోమేటిక్గా మనం రన్ చేయగానే అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మినిమం ఎలిమెంట్ -45, మ్యాక్సిమం ఎలిమెంట్ 28. సో ఈ విధంగా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఆన్లైన్ సి కంపైలర్ ప్రోగ్రామ్. ఇది వెబ్సైట్ అండి. సో ఇంకో విధానం ఏదంటే, మనం ఆల్రెడీ మన ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ టర్బో C++ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ షార్ట్ కట్ ఉంది కదా. సో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి స్టార్ట్ టర్బో C++, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది.
సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ చూసినాం కదా. సో ఆ ప్రోగ్రామ్ అనేది మనం ఇక్కడ టైప్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఇంక్లూడ్, సో ఈ విధంగా రైట్. సో ఎంటర్. సో జస్ట్ క్యాజువల్గా మీకు టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది ఎంటర్ చేసుకుంటూ, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫైల్ సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత రన్లో వీ క్యాన్ రన్ ద ప్రోగ్రామ్. సో దాని మీద కంపైల్ చేసుకోవచ్చు, మనం ప్రోగ్రామ్ కూడా కంపైల్ చేసుకోవచ్చు రన్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ అనేది రెండు విధాలుగా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకటి మనం సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కంపైలర్లో ప్రోగ్రామ్ని అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మా ప్రోగ్రామ్. ఓకేనా.